మన ఋషులు చెప్పిన కట రుద్ర ఉపనిషత్తు గురించి తెలుసుకుందాం. కృష్ణ యజుర్వేద అంతర్గతమైన కట రుద్ర ఉపనిషత్తు సంన్యాస సంప్రదాయాన్ని తెలియజేస్తుంది. గద్య పద్యాత్మకంగా సాగిన దీనికి సహనావవతు అనేది శాంతి మంత్రం. సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవామహై తేజస్వినావదీతమస్తు మాం విద్విషామహై అనేది శాంతి మంత్రం. బ్రహ్మదేవుడు దేవతలకు దీన్ని బోధించినట్లుగా ఉపనిషత్తు మనకు తెలియజేస్తుంది. తీవ్ర వైరాగ్య భావం కలిగిన వ్యక్తి ముండనం గావించుకొని యజ్ఞోపవీతాన్ని విసర్జించి పుత్రుని చూస్తూ, పుత్ర, ఇంతవరకు నేను దేవకార్యాలను కావించాను, ఇప్పుడు సన్యసిస్తున్నాను. ఇక ముందు దేవపితృ కార్యాలను ఆచరించే బాధ్యత నీదే అని ఆ బాధ్యతను అప్పచెప్పాలి. పుత్రుడు దానికి అంగీకరించాలి. వైరాగ్యంతో అశ్రువులు చార్చకుండా పయనం అవ్వాలి. ముందుగా వ్యక్తి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ వేదాధ్యయనము కావించాలి. గురువుగారి అనుజ్ఞతో వివాహం గావించి భార్యను స్వీకరించి గృహస్థు అవ్వాలి. ప్రజాతంతువును ఛేదించుకుంటూ సంతానోత్పత్తి కావించాలి. వారిని యోగ్యులుగా తీర్చిదిద్ది బాధ్యతలను అప్పజెప్పి గురువు ఆజ్ఞను, భార్యాబంధువుల అనుమతిని తీసుకొని సన్యసించాలి. సన్యసించడానికి ముందు 12 రోజులు అరణ్యంలో పాలతో అగ్నిహోత్రాన్ని ఆరాధించాలి. పాలునే ఆహారంగా తీసుకోవాలి. అలా అగ్నిని సంతృప్తిపరిచి త్రేతాగ్నులను ఆహవనీయము, గార్హపత్యము, దక్షిణాగ్ని వాటికి స్వస్తి చెప్పి శాంతిపరచాలి. ఆ పైన సన్యసించాక అగ్నికార్యమైన యజ్ఞయాగాదులు నిత్య కార్యాన్ని చేయనవసరము లేదు. దేహంపై ఉన్న కేశరోమాదులను తొలగించి, శిఖను తొలగించి యజ్ఞోపవితాన్ని భూహుస్వాహ అంటూ జలంలో విసర్జించాలి. తర్వాత అన్నపానాదులు లేకుండా ప్రాణం ఉన్నంత వరకు ఉండవచ్చు, లేదా అగ్నిప్రవేశాన్ని చేసి శరీరాన్ని విసర్జించవచ్చు, లేదా మహాప్రస్థానాన్ని చేస్తూ మరణం వచ్చేదాకా నడుస్తూ ప్రాణాలు వదలవచ్చు. పాండవులు ఇలాగే స్వర్గారోహణ పర్వంలో చేశారు. లేదా ఏదైనా ఆశ్రమంలో ఉండి జీవితం ముగిసే వరకు ఉండవచ్చు, లేదా గ్రామైకరాత్రంగా చరిస్తూ ఉండవచ్చు. భిక్షతో ప్రాణాలను కాపాడుకోవచ్చు. నదీ తీరాలలోనూ దేవాలయ ప్రాంగణంలోనూ రాత్రులు గడపవచ్చు. సన్యాసి సుఖదుఖాలను పట్టించుకోరాదు. తనను ప్రశంసించే వారిని గౌరవించడం, నిందించే వారిని తిరస్కరించడం లాంటివి చేయకూడదు. బ్రహ్మచర్యాన్ని గట్టిగా కాపాడుకోవాలి. 8 రకాల మైథునాల నుండి తనను తాను కాపాడుకుంటూ ఉండాలి. దర్శనం, స్పర్శనం, కేళిహి, కీర్తనం, గుహ్యభాషణం, సంకల్పో వ్యవసాయచ్చ క్రియా నివృత్తిరేవచ ఏతన్మైథున అష్టాంగం ప్రవదంతి మనీషిణః విపరీతం బ్రహ్మచర్యం అనుష్ఠేయం ముముక్షుభిః. స్త్రీలను అదే పనిగా చూడడము, వారిని తాకడము, వారితో ఆటలాడడము, వారిని కీర్తించడము, రహస్యంగా మాట్లాడడము, వారినే తలుచుకుంటూ ఉండడము, తత్సంబంధిత రచనలు చదవడము, సంభోగించడం అనేవి 8 రకాల మైథునాలు. వీటికి భిన్నంగా ఉండడమే బ్రహ్మచర్యం. ముముక్షువు తప్పక బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉండాలి. ఈ జగత్తు ఎవనిచే ప్రకాశిస్తూ ఉందో ఆయనే పరమాత్మ స్వయం ప్రకాశుడు, సకల జగత్సాక్షి, నిర్మలుడు. బ్రహ్మజ్ఞానం కలవారికి బ్రహ్మప్రాప్తి జరుగుతుంది. బ్రహ్మజ్ఞానము సత్యమైనది, సుఖకరమైనది. నేను బ్రహ్మకు చెందిన వాడిననే జ్ఞానం కలిగితేనే బ్రహ్మను పొందగలుగుతాడు. అపంచీకృతమైన ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము నుండి పృథ్వీ క్రమంగా సృష్టించబడ్డాయి. వీటి సముదాయంతో బ్రహ్మాండాలను భగవంతుడు సృష్టించాడు. ప్రతి బ్రహ్మాండంలోనూ దేవతలు, దానవులు, యక్షులు, కిన్నరులు, మనుష్యులు, పశువులు, పక్ష్యాదులు సృష్టించి ఉంచాడు. అస్థి, స్నాయు, రక్త, మాంసాదులతో శరీరాలు సృజింపబడ్డాయి. దీనిని అన్నమయ శరీరం అంటారు. దీనిలో ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయ కోశాలు వరుసగా ఉన్నాయి. జీవికి ఇలా శరీరం రచించాడు పరమాత్మ. ఈ శరీరంలో జీవి ఎన్నేళ్ళు ఉంటాడో వాడికి తెలియదు. ఆ ప్రాణవాయువు ఎగిరిపోక మునిపే ముక్తి కొరకు ప్రయత్నం చేయాలి. స్వస్వరూపానుసంధానం చేయగలగాలి. ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. పరమాత్మను శబ్దాలు, వాక్ ఆడంబరాలు చేరుకోలేవు.
నిర్విశేష పరమాత్మను శబ్దం ఎలా చేరుకోగలుగుతుంది? స్వగురుపదిష్ట మార్గాన్ని ఆశ్రయించి తీవ్ర వైరాగ్యాన్ని పొంది బ్రహ్మానుభూతి పొందాలి. ఈశ్వర చైతన్యం పరిశుద్ధమైనది, జీవ చైతన్యం కూడా పరిశుద్ధమైనదే. ఈశ్వరుని తెలుసుకునేందుకు ఈ 7 అవసరమని ఉపనిషత్తు అంటున్నది. శుద్ధం, మాయతో కూడిన దివ్య చైతన్యమే శుద్ధము, అది ఏ పరమాత్మ. 2 ఈశ్వర చైతన్యం, మాయతో కూడిన దివ్య చైతన్యము, అతడే ఈశ్వరుడు. జీవ చైతన్యము, అవిద్యతో కూడి ఉన్నవాడు, అతడే జీవుడు. ప్రమాత, అంతఃకరణ సంబంధం కలిగి ఎవడు పరమాత్మను తెలియటకు ప్రయత్నిస్తుంటాడో వాడే ప్రమాత. ప్రమాణం, దేనిని ఆశ్రయించి ప్రమాత పరమాత్మను తెలియాలి అని అనుకుంటాడో అది ఏ ప్రమాణము. ప్రమేయం, అజ్ఞాతమైన దివ్య చైతన్యమే ప్రమేయము. ఫలం, దివ్య చైతన్యాన్ని తెలుసుకోవడము, పొందడం, ఆనందాన్ని అనుభవించగలగడమే ఫలము. ఈ విధంగా ఈ శుద్ధము, ఈశ్వర చైతన్యము, జీవ చైతన్యము, ప్రమాత, ప్రమాణం, ప్రమేయం, ఫలం అను 7ంటిని వ్యవహార జ్ఞానంతో భిన్నంగా చూచినప్పటికీ ఆధ్యాత్మిక దృష్టితో ఒకటిగానే భాషిస్తుంది. సర్వ ఉపాధులు తొలగిపోతే భాషించేది ఒక దివ్యతత్వము అని కఠరుద్ర ఉపనిషత్తు చెబుతూ ఉన్నది. ఇది కృష్ణ యజుర్వేదంలో అంతర్గతమైన సన్యాస సంప్రదాయాన్ని తెలియజేసే ఉపనిషత్తు. హరి ఓం తత్సత్.